మరి అల్లు అర్జున్ గారి కొత్త మూవీకి సంబంధించి న్యూస్ వచ్చాయి AA22 అని చెప్పి పాపా చూశాను అదిరిపోయినాయి మామూలుగా లేవు అసలు ఎవడి వల్ల కాదంతే అది ఎవడి వల్ల కాదు ఎవడో చేయలేడు అల్లు అర్జున్ లాగా యాక్టింగ్ ఎవడని చేయగలుగుతాడా ఎవడి వల్ల కాదు అది పాప దీపిక పడుకునే ఉంది దాంట్లో మా దీపిక పడుకునే అదే 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 దీపిక పడుకునే మేము స్టైల్ గట్ట అంటాం అనమాట దీపిక పడుకొని ఉంటుంది పోయా ఏందో ఎట్ట అంటుంది డ్యాన్స్ చేస్తుందా ఫైట్ చేస్తుందా ఏం అర్థం కావట్లే దీపిక పడుకొని చూస్తుంటే నాకైతే కింద పైన షేక్ అయిపోయింది అట్టి బాబా నాకు కూడా పడుకోవాలనిపిస్తుంది నాకు అవుతుంది హైట్ అయితే ఏమని చెప్పండి ఇప్పుడు నిలుచు ఉన్నంతసేపే హైటు పడుకుంటే హైట్ ఉండదు అంటే ఏమని అర్థం సినిమా అంటే ఏంది నిలుచొనే ఉంటుంది కూర్చొనే ఉంటుంది పడుకొనే ఉంటుంది కాబట్టి సినిమా అనేది పడుకొని తీస్తారు నిల్చొని తీస్తారు ఎట్టని తీస్తారు కాబట్టి దీపిక పడుకునే అంటే ఒక సినిమా యాక్టర్ కావాల్సింది ఏంటంటే సూపర్ మ్యాన్ అయినా మాస్ క్యారెక్టర్ అయినా అది ఏ క్యారెక్టర్ అయినా సరే చెయ్యాలన్నమాట అల్లు అర్జున్ గారు చేస్తారన్నమాట అతను అది ఓవర్ మాస్ క్యారెక్టర్ అయినా అది ఈ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ అయినా సూపర్ మ్యాన్ అయినా స్పైడర్ మ్యాన్ అయినా క్లాసిక్ అయినా బికినీ అయినా అది చెయ్యాలా అంటే సినిమా అంటే అంతే అందుకనే సినిమా అంటే అలాగే ఉంటుంది చూస్తే చూడలేదా మనీ కాబట్టి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా ఈసారి పుష్ప సినిమా రికార్డులే బ్రేక్ చేస్తాడు అవతార సినిమా రికార్డులే బ్రేక్ చేస్తాడు అంతే అవును వస్తుంది ఆస్కార్ అవార్డు వస్తుంది ఈసారి ఆస్కార్ అవార్డు అల్లు అర్జున్ గారికి పిలిచి మరీ ఇస్తారు వాళ్ళే ఒకవేళ ఈయనగా బాకపోతే వాళ్ళే ఇంటికి వచ్చి మరీ ఇచ్చేసిపోతారు ఆస్కార్ అవార్డు అటువంటి డిమాండ్ అనమాట అతను హీరో కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కానీ ఆ ఫ్యాన్స్ కానీ ఆ యాక్టింగ్ ఏమి చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన ఎవరు ఆపలేరంటే అడ్డు పడలేరంతే ఆయన ఖచ్చితంగా ఆస్కార్ కొట్టేస్తుంది ఈ సినిమా మరి అల్లు అర్జున్ గారిది 22వ సినిమా రాబోతుంది ఈరోజు గ్లిమ్స్ వచ్చాయి అందులో చూస్తే అల్లు అర్జున్ గారు సూపర్ మ్యాన్ లెక్క కనిపిస్తున్నట్టు కొంతమంది అంటున్నారు అసలు గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది గ్లిమ్స్ చూసాక దానికి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనకి అట్లే వచ్చి చాలా మూవీస్ తీసాడు సో అందులోని ఇది ఒక బెస్ట్ మూవీ అని అనుకుంటాను ఎందుకంటే అట్లే మూవీస్ చాలా వరకు కూడా పర్ఫార్మెన్స్ కానీ కెమెరా క్లిప్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ ప్రతిదీ కూడా ఒక వేరే లెవెల్లో ఉంటుంది మరి అల్లు అర్జున్ గారి పక్కన దీపికా పదుకొని సెట్ అయ్యిద్ది అనుకుంటున్నారా యాక్చువల్లీ దీపికా పడుకొని సెట్ అవ్వదు కానీ సెట్ అవుతుందని మనం అంటే సరిపోదు కదా ఆడియన్స్ కూడా చెప్పరు కదా సో నా తరపున నేనేం చెప్తానంటే దీపికా పడుకొని సెట్ అవ్వదని అనుకుంటున్నాను కానీ ఈ గ్లిమ్స్ చూసాక ఈరోజు వీడియో ట్రైలర్ చూసాక సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ మరి అల్లు అర్జున్ గారికి సూపర్ మ్యాన్ అంటే మరి ఆయనకి సెట్ అయిద్దా సూపర్ మ్యాన్ టైటిల్ అన్నది సెట్ అవ్వదు ఆయనకి ఎందుకంటే అల్లు అర్జున్కి సూపర్ మ్యాన్ టైటిల్ ఏంటి తిరగ్గా ఆయనకి మాస్ ఊర మాస్ అంతే మరి ఈ సినిమా చూస్తుంటే అసలు ఏమంతా అనిపిస్తలేని కొంతమంది డీలా పడేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళు ఒక ట్రైలర్ చూసి ఏమనిపిస్తుంది అన్నది చాలా వరకు రాంగ్ అది మూవీ చూస్తేనే కదా మనకు తెలిసేది మూవీ చూడకుండా ట్రైలర్ చూసి ఆయన సెట్ అవుతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా మూవీ చూడాలి ఆ ఒక ట్రైలర్లోనే తెలుస్తుంది అది ఎంతవరకు ఎలా తీస్తారు ఏంటన్నది మనకి చూస్తేనే అర్థమవుతుంది మరి పుష్ప 2 కన్నా ఈ సినిమా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందా ఉంది ఎందుకు లేదు పుష్ప వచ్చి ఒక మొత్తం ఆల్ ఓవర్ ఇండియానే బదలు కొట్టేసింది బాహుబలి రికార్డ్నే బదలు కొట్టేసింది ఈ మూవీ వచ్చేటప్పటికి పుష్ప రికార్డ్నే బదలు కొట్టేస్తుంది అల్లు అర్జున్ రికార్డ్ అల్లు అర్జునే బదలు కొట్టుకుంటాడు అల్లు అర్జున్ది 22 సినిమా రాబోతుంది సో దానికి సంబంధించి గ్లిమ్స్ వచ్చినాయి ఎలా ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది దీపికా పదుకొనె గారు వారు చూసుకుంటే గిట్ట ఒక రాణి రుద్రమదేవి లాగా ఒక కాకతీయ మన రాణి రుద్రమదేవి లాగానే అనిపిస్తుంది ఆ సీన్స్ చూస్తే కూడా ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఇక్కడ ఒక యుద్ధ వీరునిలాగా కూడా యుద్ధం చేసి మగవారికైనా ఎవరికైనా యుద్ధంలో ఒక చాటిగా ఉంటారని చెప్పేసి ఒక వీర మహిళగా ఆ కాన్సెప్ట్ని తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు అల్లు అర్జున్ ఈ సినిమాలో సూపర్ మ్యాన్గా కనిపించబోతున్నాడు అంటున్నారు. సో మరి ఆయన సెట్ అయిద్దా? ఇప్పటివరకు ఒక మాస్ సినిమా పుష్ప లాంటి క్రేజ్ సినిమా చేసిన తర్వాత మరి సూపర్ మ్యాన్ అంటే సెట్ అయిద్దా? అల్లు అర్జున్ గారికి 100% సెట్ అవుతుంది. మనం చూసుకుంటే గిట్ట అల్లు అర్జున్ బాడీ ఫిజిక్ కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా మన గతంలో చూసుకుంటే గిట్ట ఆ సినిమా ఏది దేశం మన ఇది తమన్నా గారితో తీసినటువంటి సినిమా బద్రీనాథ్ సినిమాల యుద్ధ ఖడ్గం పట్టుకొని ఏ విధంగా తీసుకొని అంతా ఆ 6 ప్యాక్ బాడీతోని మంచి సూపర్గా ఉన్నది కాబట్టి కంపల్సరీ వారు కూడా మంచి సెట్ అవుతారు. ఇప్పుడు ఇందులో దీపికా పదుకొని హీరోయిన్ అంటున్నారు కదా, మరి ఇంతకుముందు స్పిరిట్లో సందీప్ రెడ్డి వంగ గారు వద్దని చెప్పేసి డైరెక్ట్గా పంపించేశారు.
మరి ఇప్పుడు ఈ సినిమాలో తీసుకుంటున్నారు, మరి ఎట్లా మీరు సెట్ అవుతుంది అనుకుంటున్నారా? 100% సెట్ అవుతుంది. వీర మహిళగా ఇవాళ చూసుకుంటే గిట్ట ఒక కాకతీయ రుద్రమ రాణిలా ఇవాళ చూసుకుంటే ఆ ఖండం నింపడం చూసాం, ఆ గుర్రం సారి మీద చూసాం కాబట్టి సేమ్ అలానే అనిపిస్తుంది. ఏదేమైనా ఒక మహిళామణిని ఇంతటి సినిమాని తీయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం ఆ సీన్స్ కూడా చూస్తే కూడా చాలా సూపర్గా ఉంది కాబట్టి కంపల్సరీ అల్లు అర్జున్ గారికి వీరికి కాంబినేషన్లో కూడా చాలా సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఫైటింగ్ కానీ అన్ని విధాలు కూడా చాలా చూస్తాం. మనం బద్రీనాథ్ సినిమాలు చూసినాం, ఎంత బాగా చేసినాడు. సేమ్ అదే రేంజ్లో కూడా ఆ డైరెక్టర్ గారు ఆయన చేసినటువంటి కత్తి దింపడం కానీ దాన్ని చూసుకొని ఇలా అల్లు అర్జున్ గారిని ఇంతమంది ఉండడం కూడా దీపికా పదుకొనే వారి పక్కన ఇలా సెలెక్ట్ చేసిండు. ఓవరాల్ ఒక మాటలో చెప్పండి, పుష్ప 2 కన్నా మంచి క్రేజ్ ఈ సినిమాకి వస్తుంది అనుకుంటున్నారా? 100% రావాలనుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో కూడా ఒక వీర మహిళ కూడా ఇలా యాక్టింగ్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ వస్తుంది, రావాలి. అదేవిధంగా మన ఇండస్ట్రీలో చూసుకుంటే కూడా గొప్ప గొప్ప హీరో ప్రభాస్ అట్లాంటిది చాలా బాహుబలి సినిమా ఏ విధంగా ఉంది అంతటి గొప్ప వీరుని తీసుకోకుండా ఇలా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు తీసుకున్నారంటే అల్లు అర్జున్ గారి దగ్గర కూడా టాలెంట్ ఉంది, మంచి సక్సెస్ అవుతుంది అని చెప్పి వారిని డైరెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పేసి. అంటే అల్లు అర్జున్ సూపర్ హీరోలా చూస్తున్నాం కదా ఈ సినిమాలో, బాగా అనిపించింది. సో మరి అల్లు అర్జున్ గారు సూపర్ హీరోలాగా తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, అది కూడా పుష్ప లాంటి ఒక మాస్ సినిమా చేసిన హీరో. ఎంత మాస్ చేసినా కానీ ఫ్యాన్స్ ఎట్లుంటారన్న డాడ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఎట్లున్నా అని యాక్సెప్ట్ అయితే చేస్తారు, 100% చేస్తారు. సో దీపికా పదుకొనే గారి గురించి మాట్లాడుకుంటే స్పిరిట్ నుంచి తీసేశారు, స్టోరీ లీక్ చేశారు వాళ్ళ పిఆర్ టీమ్ అని చెప్పేసి. మరి ఇందులో కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంట? ఇందులో ఛాన్సెస్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోతారు అన్న. అల్లు అర్జున్కి ఆమెకి సెట్ అవుతుంది మ్యాక్సిమం, ఇంకా సెట్ అయితే చేస్తారు ఇద్దరు కలిసి. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుంచి ఒక అల్లు అర్జున్ ఫ్యాన్? అల్లు అర్జున్ ఫ్యాన్గా అయితే నేను ఫ్యానే, బట్ అంత మూవీస్ అయితే అంత కూడా. మా ఫ్రెండ్ ఉంటాడు లడ్డు అని, అతను చూస్తాడు, బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది, 100% అవుతుంది. సో అల్లు అర్జున్ గారు హేటర్స్కి ఏం చెప్తారు? హేటర్స్ కా అన్న, వాళ్ళకి ఏం చెప్తామన్న, ఇంకా చూస్తారు హేట్ చేస్తారు. వాళ్ళు చూసినా చూడకపోయినా అన్నకి ఏం ఫరక పడదు ఆడ. అన్నకి ఇప్పుడు వాళ్ళు హేటర్స్ ఉంటే లైట్ తీసుకుంటాడు అసలు, హేటర్స్ అనగానే పట్టించుకోడు అసలు వాళ్ళని. ఓవరాల్గా ఈ సినిమా హిట్ కొడుతుంది. మరి అల్లు అర్జున్ గారి AA 22 నుంచి ఒక గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది. బట్ దీపిక పడుకునేది ఆయన అల్లు అర్జున్ కంటే దీపిక పడుకునేది ఎక్కువ చూపించారు. మరి అందరు కామెంట్స్ ఏం చేస్తున్నాడు, దాంట్లో తీసేసినందుకు అదే లైఫ్ లేదని చెప్పి మళ్ళీ దీంట్లో వెంటనే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. బట్ దీంట్లో కూడా మరి ఆ మేడం గారు కొంచెం ఎగస్ట్రాల్ చేసిందని దీంట్లో కూడా తీసి పాడేస్తారు, అంతే ఏముండదు. ఉండాలి ఆడదానికి అనేది బలుపు ఉండాలి, మరి అంత అతిమించి బలుపు ఉండకూడదు, తగ్గించుకోవాలని. సందీప్ వంగ గారేమో వద్దని చెప్పేశారు, మరి ఇక్కడ అట్లీ గారు మళ్ళీ అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో తీసుకున్నారు. మరి చాలా మంది అక్కడ ఒకరు వద్దనుకుంటే ఇంకోటి తీసుకుంటున్నారు, ఏంటి అసలు? అంటే యాక్టింగ్ పరంగా తను చేస్తారు కాబట్టి తీసుకున్నారు, మళ్ళీ బలుపు చూపించకూడదు కదా, బలుపు చూపించి తీసి పాడేస్తారు, ఇంకొకరిని పెట్టుకుంటారు, అంతేముంది. మరి ఈ సినిమాలో డైనోసార్స్ లాగా కొన్ని విజువల్ చూపించడం జరిగింది, అసలు ఏం సినిమా అని అనుకుంటున్నారు? లాస్ట్లో ఇది ఓవరాక్షన్ చేసి దాన్ని డైనోసార్ చేస్తారు నాకు తెలుసు, అంతే ఇంకేముండదు. సో మరి ఒక సూపర్ హీరో సినిమా అంటుర్రు, మరి తెలుగు ఆడియన్స్ అల్లు అర్జున్ గారిని ఒక సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు పుష్పని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇట్లున్నాడు ఈ క్యారెక్టర్ అన్నారు, దాన్ని ఎక్కడ తీసుకుపోయినారు, ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా నిలబెట్టినారు. అట్లే ఇది కూడా ఉంటుంది. అంటే మాస్ దానికి ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, క్రేజ్ ఎక్కువ ఉంటుంది, కానీ సూపర్ హీరో కదా, అంటే కొత్తగా అది కూడా ప్రయోగం చేయాలి కదా, అది చేస్తుంటేనే కదా మన హీరోలు కూడా టాలెంట్ ఉందని తెలుస్తుంది కదా. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుంది? ఏం చెప్పలేము, స్టార్ట్ అవ్వలే కాబట్టి ఏం చెప్పలేము, బట్ వస్తే మాత్రం బాగుంటుంది.